హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో అప్లికేషన్స్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బార్లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అని టైప్ చేయండి. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ స్టోర్ అప్లికేషన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్ ఫ్రీ యాప్స్ అని చూపిస్తుంది. ఇందులో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇవన్నీ కూడా ఫ్రీ అప్లికేషన్స్. వీటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఫ్రీ గేమ్స్ కూడా ఉంటాయి. వీటిని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ లో రైట్ సైడ్ కనిపిస్తున్న యాప్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇందులో బెస్ట్ సెల్లింగ్ యాప్స్ అని చూపిస్తుంది. ఇందులో వీడియో ఎడిటింగ్ యాప్స్, ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెయిడ్ యాప్స్. ఈ అప్లికేషన్స్ కి కింద ఫ్రీ అని చూపిస్తే ఫ్రీ యాప్స్, అమౌంట్ చూపిస్తే పెయిడ్ యాప్స్ అని అర్థం చేసుకోవాలి. ఈ పెయిడ్ యాప్స్ యూజ్ చేసుకోవాలి అంటే ఈ అప్లికేషన్స్ కి ఎంత అమౌంట్ చూపిస్తే అంత అమౌంట్ పే చేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ యొక్క హోమ్ పేజ్ పైన సెర్చ్ బార్ ఉంటుంది. మనకి కావలసిన అప్లికేషన్ ను ఇక్కడ సెర్చ్ చేయండి. నేనైతే వాట్సాప్ ను ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి వాట్సాప్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ వాట్సాప్ కి సంబంధించిన యాప్స్ అన్ని కూడా చూపిస్తుంది. ఫస్ట్ కనిపిస్తున్న వాట్సాప్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. స్టార్టింగ్ డౌన్లోడింగ్ అని చూపిస్తుంది. డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కంప్లీట్ అయ్యాక ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ పై క్లిక్ చేయండి. వాట్సాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అప్లికేషన్స్ ను డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాట్సాప్ నే కాదు, మీకు కావలసిన ఏ అప్లికేషన్ అయినా గానీ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన వాట్సాప్ అప్లికేషన్ ఎక్కడుందో తెలుసుకుందాం. టాస్క్ బార్ లో ఉన్న స్టార్ట్ పై క్లిక్ చేయండి. టాప్ లో రైట్ సైడ్ కనిపిస్తున్న ఆల్ యాప్స్ పై క్లిక్ చేయండి. మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. మనం ఇన్స్టాల్ చేసిన వాట్సాప్ ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై రైట్ క్లిక్ చేయండి. పిన్ టు స్టార్ట్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా స్టార్ట్ లో వాట్సాప్ పిన్ అయి కనిపిస్తుంది. ఇలా పిన్ చేసుకోవడం వల్ల యాప్స్ ను ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆల్ యాప్స్ లోకి వెళ్ళండి. వాట్సాప్ పై రైట్ క్లిక్ చేయండి. మోర్ లోకి వెళ్ళండి. పిన్ టు టాస్క్ బార్ పై క్లిక్ చేయండి. ఈ వాట్సాప్ టాస్క్ బార్ లో ఈ విధంగా పిన్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా ఏ అప్లికేషన్స్ అయినా గానీ టాస్క్ బార్ లో పిన్ చేసుకుని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. స్టార్ట్ లో పిన్ చేసిన యాప్స్ పైకి రావాలి అంటే ఆ అప్లికేషన్ మీద రైట్ క్లిక్ చేయండి. మూవ్ టు ఫ్రంట్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా పిన్ యాప్స్ లో ఫస్ట్ కి తీసుకొని రావచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ అయి ఉన్న అప్లికేషన్స్ ను అన్ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. టాస్క్ బార్ లో ఉన్న సెర్చ్ బార్ లో యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అని టైప్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్స్టాల్డ్ యాప్ అని చూపిస్తుంది. ఇందులో నేను వాట్సాప్ ను అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి వాట్సాప్ ను సెట్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వాట్సాప్ కి పక్కన కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఇందులో కనిపిస్తున్న థర్డ్ ఆప్షన్ అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. మళ్ళీ అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. అన్ఇన్స్టాల్డ్ అని చూపించి వాట్సాప్ రిమూవ్ అవుతుంది. టాస్క్ బార్ లో కూడా రిమూవ్ అవుతుంది. స్టార్ట్ లో కూడా పిన్ చేసిన ఈ వాట్సాప్ షార్ట్ కట్ ఐకాన్ రిమూవ్ అవుతుంది. ఈ విధంగా అప్లికేషన్స్ ను ల్యాప్టాప్ లో గానీ డెస్క్టాప్ కంప్యూటర్ లో గానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 19 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.